హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో షిరిడీలో ఉన్న సాయి తీర్థ్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఇది విజిట్ చేయొచ్చా లేదా, అసలు ఏముంది అందులో, అలాగే ఎంట్రీ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇది వచ్చి బాబా టెంపుల్ కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. నెట్ లో అయితే కాస్ట్లు ఒక్కో వెబ్సైట్ లో ఒక్కోలా ఉన్నాయి. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 530 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నాము. కిడ్స్ కి అయితే ఒక 200 తగ్గుతుందని అయితే చెప్పారనమాట. ఇక్కడ ఉన్నవి తీర్థయాత్ర అంటే టెంపుల్స్ ఆఫ్ ఇండియా, లంకా దహనం 5D ఫిలిం, ద్వారకామాయి, అలాగే జైంట్ స్క్రీన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని చోట్ల అయితే వీడియో అయితే ఎలా చేయలేదండి. సో అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నేను క్లియర్ గా చెప్తాను. మొత్తం ఈజీగా మనకి 2.5 hours to 3 hours అయితే ఖచ్చితంగా పడుతుంది లోపల. సో లోపలంతా కూడా ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి టెంపుల్స్ ఆఫ్ ఇండియాకి ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ఇలా ఆర్ట్ అయితే వేశారు, చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. దానికి ఇందులో ఒక ట్రాలీ లాంటి వెహికల్ లో మనం వెళ్తూ ఉంటే గనక ఇండియాలో ఉండే టెంపుల్స్ మెయిన్ వి అన్ని కూడా ఇక్కడ ఇలా అయితే అరేంజ్ చేశారండి. ఆ బొమ్మలు అవన్నీ కూడా చూడడానికి అసలు నిజమైన మనుషుల్లానే ఉన్నాయి చూడడానికి. ఇలా మొత్తం ఒక 15 minutes అయితే ఉంటుంది అనమాట. ఎవ్రీ టెంపుల్ గురించి కూడా వాయిస్ వస్తూ ఉంటది బ్యాక్గ్రౌండ్ లో, అది ఎక్కడ ఫేమస్ టెంపుల్ ఏంటి అని. అలాగే ఆ టెంపుల్ ఏదైతే ఉంటుందో వీళ్ళు అరేంజ్ చేసింది, అది రాగానే స్టాప్ అవుద్ది అనమాట. ఆ ట్రాలీ వెహికల్ ఒక 10 seconds అలాగా. ఇది ఒక్కటే అయితే వీడియో తీసానండి. రిమైనింగ్ వాటి గురించి చెప్పాలి అంటే దీని తర్వాత లంకా దహనము 5D ఫిలిం అయితే ఉంటాయి. దానికి మంచి ఎఫెక్ట్స్ అయితే పెట్టారు. అంటే ఆ లంకా దహనం ఎపిసోడ్ ప్లే అవుతూ ఉంటుంది అండ్ అక్కడ జరుగుతున్న స్టోరీని బట్టి మనం కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్ వచ్చేలాగా అయితే క్రియేట్ చేశారనమాట. సీట్స్ మూమెంట్ కానీ అలాగా. అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే బాగానే ఉంటుందండి. ఏదో ఉంటుందని వెళ్ళేదానికంటే మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఒక 1/2 hour అయితే ఉంటుంది. అది అయిపోయాక ద్వారకామాయి, అందులో ఏంటి అంటే బొమ్మలతో బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో సేమ్ సాయి ఉన్న ద్వారకామాయిని సెట్ చేసి చాలా బాగా చూపించారు. మొత్తం అంతా చూసాక నిజంగా వర్త్ అనిపించిందండి. కాస్ట్ అంత మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం అండ్ చాలా నీట్ గా కూడా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా. అండ్ ఈ 2 places లో కూడా వీడియో అయితే నాట్ అలౌడ్ అండి. అలాగే ఆ తర్వాత సాయి గురించి ఒక ఫిల్మ్ అయితే వేశారనమాట. అది ఒక 1 hour అయితే ఉంటుంది. అది హిందీలో ఉంటుంది కానీ తెలుగు అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో అయితే ఉంటాయన్నమాట. ఎక్కువ మంది తెలుగు వాళ్ళే వస్తారంట షిరిడీకి. సో తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి ఆ ఫిలిం లో. సో మీరైతే ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా అక్కడ అనేది నేనైతే చూపిస్తాను.
అలాగే ఇలా వెళ్తూ ఉంటేనే తిరుపతి అని కూడా కనిపించిందండి. కనిపించగానే మనకు ఆ ఆనందమే వేరు కదా! సో, మన ప్లేస్ అనేది అక్కడ ఉండేసరికి అండ్ నిజంగా చాలా బాగుందండి అసలు చూడ్డానికి. ఇక్కడ మీకు వీడియోలో కంటే బయట ఆ లైటింగ్స్‌కి అది గూడా నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందసల. ఇదొక్కటనే కాదు అన్నీ గూడా ప్రతి ఒక్కటి గూడా అసలు ఆ మనుషులు గూడా నిజమైన మనుషుల్లానే ఆ బొమ్మలైతే నిజమైన మనుషుల్లానే ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా ఈ 4తో పాటు ఒక రెస్టారెంట్ అలాగే ఇంకా షాపింగ్‌కి కూడా ఉన్నాయండి. అండ్ అట్లాగే ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా రెస్టారెంట్ అన్నమాట. చాలా పెద్ద ప్లేస్ ఉందయితే ఇక్కడ. కాస్ట్‌లు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. మరీ టూ మచ్ కాస్ట్స్ అయితే ఏమి లేవు. అలాగే ఇవన్నీ కూడా అక్కడున్న షాపింగ్ అండి. అక్కడున్న షాప్స్ అన్నమాట. ఒక 6 ఆర్ 7 షాప్స్ అయితే ఉన్నాయి ఇందులో. అలాగే అక్కడ ఇంకొక సాయి విగ్రహం అయితే ఒకటుందండి. సేమ్ బాబా మందిర్‌లో ఉన్నట్టే ఉంది. లైవ్‌గా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బావుంది. అండ్ ఇంకా ఇలా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఇలా ఊరికే అట్రాక్షన్ కోసం అయితే ఇలా పెట్టారు. ఇదొచ్చేసి వీకెండ్ అన్నమాట. సో, వీకెండ్ ఇంకా అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా! జెయింట్ స్క్రీన్ అండి. ఇక్కడ మనకి మూవీ అనేది ప్లే చేస్తారన్నమాట. సో, ఈ మూవీ కూడా బావుంది. అండ్ హిందీ రాకపోయినా సరే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు సబ్‌టైటిల్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట కిడ్స్‌కి. సో, ఇదండి ఈ సాయి తీర్థ్ గురించి. వీలైతే మాత్రం షిరిడీ వెళ్తే కంపల్సరీ విజిట్ చేయదగిన ప్లేసేనండి ఇది. కాకపోతే 3 అవర్స్ అయితే పడుతుందన్నమాట. సో, టైం చూసుకొని వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.